ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బెన్యన్. మొదటి భాగము. అట్టి కృప ఒకడు తాను. 1. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచి ఉన్నానని బహిరంగముగా ఒప్పుకొనుట వలన కనబడును. 2. అట్లు ఒప్పుకొనిన విశ్వాసమునకు తగిన రీతిగా ప్రవర్తించుట వలన, అనగా జీవితకాలమంతయు హృదయ పరిశుద్ధత వలన. కుటుంబము గలవాడైతే కుటుంబ పరిశుద్ధత వలన, లోక వ్యవహారములో పరిశుద్ధ ప్రవర్తన వలన ఆ కృప కనబడును. వాని పాపము వానిలో ఉన్నందున వాని స్వభావమును వానికి రహస్యమందు అసహ్యముగా నుండుటకును, వాడు తన కుటుంబములోని పాపమును విడుచుటకును, లోకమందు పరిశుద్ధతను వృద్ధి చేయుటకును పరిశుద్ధత వాని హృదయమును ప్రేరేపించును. మాటల చేతనే కాదు, వేషధారులను, వాచాలులను అట్టి సంగతులను గూర్చి మాటలాడవచ్చును. కానీ అతడు విశ్వాసముతోనూ ప్రేమతోనూ వాక్య బలమునకు లోబడి అట్లు పలుకుచు ప్రవర్తించుట వలన పరిశుద్ధతను కనపరచును. కృపా ఫలములను గూర్చియు అవి కనబడును. క్రమమును గూర్చియు నేను క్లుప్తముగా వివరించియున్నాను గనుక, అయ్యా, నీవు అపేక్షించున్నది ఏదైనను ఉంటే ఆపేక్షింపవచ్చును. లేదా నిన్ను మరియొక ప్రశ్న వేయనిమ్ము. వాచాలుడు: అలాగు కాదు, ఇప్పుడు వినుటయే కాని ఆపేక్షించుట నా పని కాదు గనుక నీ రెండవ ప్రశ్న నాకు వినిపించుము. విశ్వాసి: నా రెండవ ప్రశ్న ఏదనగా, కృపా కార్యమును గూర్చి నేను చెప్పిన మొదటి భాగమును నీవు స్వకీయానుభవము వలన ఎరిగియున్నావా? అందుకు నీ జీవితము నీ మాటలు సాక్ష్యమిచ్చునా? లేక నీ మతము క్రియా సత్యములలో కాక నోటి మాటలోనే ఉన్నదా? దీని గూర్చి నాకుత్తరమిచ్చుటకు నీకు మనస్సు ఉంటే పైనున్న దేవునికి ఆమేన్. ఏది సత్యమైనది అని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యమిచ్చునో దానినే కాని మరి దేనిని పలుకకుము. ఎట్లనగా ప్రభువు వలన మెప్పు పొందువాడే కాని తనకు తాను మెచ్చుకొనువాడు మెప్పు పొందడు. అంతేకాదు, నా పలుకు అబద్ధమని నా నడవడియు నా పొరుగువారందరును నాకు విరోధముగా సాక్ష్యమిచ్చుచుండగా, నేను అట్టివాడను ఇట్టివాడను అని పలుకుట బహు దుష్టత్వము కాదా అని పలికెను.